రైట్. సిఎస్ఎస్ మర్చిపోయి వచ్చారా? నెక్స్ట్, ఎన్ని క్లాసెస్ జరిగాయి మనకి సిఎస్ఎస్? అంటే ఎవరు ఎన్ని అటెండ్ అయితే అన్ని జరిగినట్టు, అంతేనా? త్రీ క్లాసెస్ అయినాయి మీ బ్యాచ్ కి. సో డే 1 లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. డే 2 లో సెలెక్టర్స్ స్టార్ట్ చేసి బేసిక్ సెలెక్టర్స్ కంప్లీట్ చేసాం. డే 3 లో కాంబినేషన్ సెలెక్టర్స్ చూసాం. ఇంకా సెలెక్టర్స్ మనకి అయిపోయినాయి కంప్లీట్ గా? అవ్వలేదు. సో ఇంకా ఏమున్నాయి మనకి? సూడో సెలెక్టర్స్ ఉన్నాయి, రైట్. సో ఈరోజు మనం క్లాస్ 6:30 వరకు ఉంటది. 6 అన్నారా? మీకు వచ్చేదే వారంలో ఉంటే 6:30 ఆర్ 6 వరకు తీసు. అండ్ మీకు ప్రాక్టీస్ ఫోల్డర్ మెయింటైన్ చేయండి అని చెప్పానా లేదా? సో ఎవ్రీ సిఎస్ఎస్ కి నాకు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ ఉండాలి. మీకు మీరేం చేస్తున్నారు? ఎప్పుడైతే ఇప్పుడు ఈ సెలెక్టర్స్ కంప్లీట్ అయిపోతాయో ఇక్కడ నుంచి టాస్క్లు స్టార్ట్ అవుతాయి. ఒక్కో టాపిక్ మీద ఒక్కో టాస్క్ వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ 7 క్లాసెస్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని. ఆఫ్టర్ 7 క్లాసెస్ తర్వాత నుంచి అన్ని ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మండేకి వస్తారా అందరూ మీ ఫ్రెండ్స్? సిఎస్ఎస్ ఇన్వెంట్ చేసింది ఎవరు? సిఎస్ఎస్ ఇన్వెంట్ చేసింది ఎవరు? అకౌంట్ విఎం లీ. హెచ్టిఎంఎల్ టిమ్ బర్నర్స్. సిఎస్ఎస్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 1 2 3. 3 ఎప్పుడు వచ్చింది? అది వచ్చినప్పుడే, అంతే కదా. 2014 2000. నెక్స్ట్, మనకి సిఎస్ఎస్ ఎన్ని వేస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం? వాట్ ఆర్ దోస్? ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, రైట్. సో ఇన్లైన్ అడ్వాంటేజ్ ఏంటి? సో సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇన్లైన్ చేసేసి రాస్తాం. డిసడ్వాంటేజ్ ఏంటి? సో మల్టిపుల్ ఎలిమెంట్స్ కి రాయలేం మనం. అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్నల్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ కి రాయొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి? ఓన్లీ సింగిల్ ఫైల్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఫైల్స్. డిసడ్వాంటేజ్ ఏంటి? మనమే యూజర్స్ లైక్ పాత్ మిస్ చేయడం, ఫైల్ మిస్ అవ్వడం, ఇవన్నీ, రైట్. వాట్ ఈస్ సెలెక్టర్? ఆగండి ఆగు. ఆన్లైన్ లో వాళ్ళు నిద్రపోయి ఉంటారు, ఒకసారి లేపుదామా. సో రష్మిత, ఆర్ యు దేర్? క్యాండిడేట్ నవతేజ. నెక్స్ట్ జహీర్ అబ్బాస్. నెక్స్ట్ రమ్య, మానస. నెక్స్ట్ ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ ఎవరు అవ్వాల. సో అందరికీ ఆప్షన్ 15 మెంబర్స్. సో సెలెక్టర్ అంటే ఏంటి? సెలెక్ట్ ద HTML ఎలిమెంట్ విచ్ యూ వాంటెడ్ టు స్టైల్, రైట్. సో సెలెక్టర్స్ ఎన్ని టైప్స్ మనకి? 3 టైప్స్: బేసిక్, కాంబినేషన్, సూడో సెలెక్టర్స్. బేసిక్ లో మళ్ళీ మనకి 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ ట్యాగ్ సెలెక్టర్. ట్యాగ్ సెలెక్టర్ ఏమని పిలవచ్చు? ఇంకా టైప్, ఎలిమెంట్. నెక్స్ట్ ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. క్లాస్ కి సింబల్ ఏంటి? ఐడికి, గ్రూపింగ్ కి యూనివర్సల్ ఆస్ట్రిక్. నెక్స్ట్ డిసెండెంట్ లో ఎన్ని ఉన్నాయి? సారీ, కాంబినేషన్ లో ఎన్ని ఉన్నాయి? 4. ఏవేవి? డిసెండెంట్, చైల్డ్,
adjacent sibling, general sibling. Descendant की symbol space, child की greater than, child की greater than, adjacent की plus, general sibling tilde. ఇక్కడ వరకైనా మనం చూసింది డిసెండెంట్ సెలెక్టర్ ఏం చేస్తుంది? సో డిసెండెంట్ సెలెక్టర్ ఇట్ విల్ సెలెక్ట్. సో ఏం చేస్తారు డిసెండెంట్ సెలెక్టర్? ఇట్ విల్ సెలెక్ట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చిల్డ్రన్. కమింగ్ టు చైల్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ డైరెక్ట్ చిల్డ్రన్ ని మాత్రం సెలెక్ట్ చేస్తుంది. అడ్జసెంట్ ఏంటి? ఇమ్మీడియట్ ఫాలోయింగ్ వన్, నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. జనరల్ సిబ్లింగ్ కంప్లీట్ అందరినీ సిబ్లింగ్ చిల్డ్రన్. కమింగ్ టు చైల్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చిల్డ్రన్ చేస్తారు. డిసెండెంట్ సెలెక్టర్ ఇట్ విల్ సెలెక్ట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చిల్డ్రన్. కమింగ్ టు చైల్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ డైరెక్ట్ చిల్డ్రన్ ని మాత్రం సెలెక్ట్ చేస్తుంది. అడ్జసెంట్ ఏంటి? ఇమ్మీడియట్ ఫాలోయింగ్ వన్, నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. జనరల్ సిబ్లింగ్ కంప్లీట్ అందరినీ సెలెక్ట్ చేస్తుంది. ఇంతేనా? సో సిబ్లింగ్ కంప్లీట్ అందరినీ సెలెక్ట్ చేస్తుంది. జనరల్ సిబ్లింగ్ కంప్లీట్ అందరినీ సెలెక్ట్ చేస్తుంది. ఇంతేనా? సో టుడే టాపిక్ ఏంటి? సూడో సెలెక్టర్స్. సో కొన్ని ఎక్కువగా ఉంటుంది టాపిక్, జాగ్రత్తగా కనిపిస్తున్న స్క్రీన్ లైట్ ఆఫ్ కనిపిస్తుంది. ఏంటి? చైల్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ డైరెక్ట్ చిల్డ్రన్ ని మాత్రం సెలెక్ట్ చేస్తుంది. అడ్జసెంట్ ఏంటి? ఇమ్మీడియట్ ఫాలోయింగ్ వన్, నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. జనరల్ సిబ్లింగ్ కంప్లీట్ అందరినీ సెలెక్ట్ చేస్తుంది. ఇంతేనా? సో టుడే టాపిక్ ఏంటి? సూడో సెలెక్టర్స్. సో కొన్ని ఎక్కువగా ఉంటుంది టాపిక్, జాగ్రత్తగా కనిపిస్తున్న స్క్రీన్ లైట్ ఆఫ్ సూడో సెలెక్టర్స్. సో సూడో సెలెక్టర్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఒరిజినల్ ఎలిమెంట్. ఒక ఒరిజినల్ ఎలిమెంట్ యొక్క బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ సూడో సెలెక్టర్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ప్రాజెక్ట్ ఎంతమంది కంప్లీట్ చేశారు? HTML. వాట్ అబౌట్ రిమైనింగ్? ఎప్పుడు చేస్తారు? ఎన్ని మండే? వసంత్ సార్ చూసుకుంటాడు ప్రాజెక్ట్స్. సో సూడో సెలెక్టర్స్. సూడో సెలెక్టర్ ఏంటి అంటే ఇట్ విల్ చేంజ్ ద ఒరిజినల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క ఒరిజినల్ బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది అది. రైట్? కనిపిస్తుంది అందరికి లాస్ట్. సో మనకి సూడో సెలెక్టర్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, టైప్స్ ఆఫ్ సూడో సెలెక్టర్స్.
ఎన్ని ఉన్నాయి మనకి? 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? సూడో క్లాస్, సూడో ఎలిమెంట్. సూడో క్లాస్, సూడో ఎలిమెంట్. క్లియర్? ఇప్పుడు ఈ సూడో క్లాసెస్ అన్నిటినీ కూడా మనం సింగిల్ కోలన్ తో డినోట్ చేస్తాం. సింబల్ అర్థమవుతుందా? ఏంటి అది? సింగిల్ కోలన్. నెక్స్ట్ సూడో ఎలిమెంట్ ని డబల్ కోలన్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీక్ అందరు వస్తారా మాక్సిమం? సో నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ థర్స్డే కదా క్లాస్ స్టార్ట్ అయ్యేది. థర్స్డే రోజు ఏం చేద్దామంటే ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఏం చెప్పాను ఒక ఓవర్ వ్యూ ఇస్తా. అందరూ వచ్చిన తర్వాత సిఎస్ఎస్ మొత్తం ఒక ఓవర్ వ్యూ ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అర్థం కాదు. ఐ మీన్ మళ్ళీ చెప్పాల్సి ఉంటది ఎలాగా. సో అందరూ వచ్చాక ఒకసారి చెప్తాం. రైట్? సో సూడో క్లాసెస్ లో మళ్ళీ మనకి కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయి దాంట్లో అంటే లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్, యాక్టివ్, ఫోకస్, చెక్డ్, ఫస్ట్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్ ఉంది అంటే ఏముంటుంది నెక్స్ట్? సెకండ్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, నెక్స్ట్ nth చైల్డ్, నెక్స్ట్ nth ఆఫ్ టైప్. గుర్తుంటాయా ఇవన్నీ? గుర్తుంటాయా అవన్నీ? గుర్తుండాలి. సినిమాలు గుర్తుంటాయి కదా మనకు. సేమ్ అలాగే. సో ఎన్ని ఉన్నాయి మొత్తం? 10 ఉన్నాయి సూడో క్లాసెస్ లో. లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్, ఫోకస్, చెక్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్, nth ఆఫ్ టైప్. ఓకే. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఎంత లాస్ట్ చైల్డ్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఎంత చైల్డ్ ఎంత ఆఫ్ టైప్ చూడండి. ఓకే. నెక్స్ట్ సూడో ఎలిమెంట్స్. సో దీంట్లో మళ్ళీ 5. ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్, నెక్స్ట్ ఫస్ట్ లైన్, బిఫోర్, ఆఫ్టర్. సారీ, సెలక్షన్. సూడో ఎలిమెంట్స్ లో ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, బిఫోర్, ఆఫ్టర్, సెలక్షన్. రైట్? నెక్స్ట్ ఇవి 10 ఉన్నాయి. సో ఈ 15 ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఇన్ కేస్ టైం ఉంటే ఇంకో టాపిక్ స్టార్ట్ చేద్దాం. 6 లోపు టైం ఉంటే నెక్స్ట్ టాపిక్ కూడా స్టార్ట్ చేద్దాం. రైట్? సో ఫస్ట్ ఏంటి మనకి? లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్. వాలిడ్ అంత అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇవి కావాలి. అర్థమవుతుందా? అండ్ ఈ ఎంత చైల్డ్ వీటిల్లో కూడా ఎంత లాస్ట్ చైల్డ్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి. రైట్? సో ఈ లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్ ఈ 4 కూడా మెయిన్లీ మనం యాంకర్ ట్యాగ్స్ కి యూజ్ చేస్తాం. అంటే ఓన్లీ యాంకర్ ట్యాగ్ కాదు, రిమైనింగ్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ 4 యాంకర్ ట్యాగ్స్ కి యూజ్ చేసి చేద్దాం. రైట్? అండ్ అవ్వకపోవచ్చు యాంకర్ ట్యాగ్స్ కి, ముందే చెప్తున్నా.
ఎందుకు అంటే మీరు ప్రీవియస్ గా ఎప్పుడైనా యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి ఉంటారు కదా, ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది ఇప్పుడు ఇవి వాడినప్పుడు. ఎలాగా అన్నది చూద్దాం. సో హోమ్, మూవీస్, వెబ్ సిరీస్, నెక్స్ట్ సమ్ లాగ్ సైన్. సో 4 యాంకర్ ట్యాగ్స్ తీసుకున్నాం. సో నార్మల్ గా అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, రైట్? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ గా ఏముంది దీనికి, ఐ మీన్ బై డిఫాల్ట్ గా బ్లూ ఆర్ సమ్ పర్పుల్ లాగా కనిపిస్తుంది విత్ అండర్ లైన్ కనిపిస్తుంది మనకి, రైట్? సో మనం ఏం చేయొచ్చు అంటే దాని ఒరిజినల్ బిహేవియర్ ని చేంజ్ చేయొచ్చు ఆ యాంకర్ ట్యాగ్ కి. సో ఎలాగా అంటే సో లింక్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనం హెచ్ఎఫ్ ఇవ్వాలి కదా దానికి. సో హెచ్ఎఫ్ ఏమి ఇవ్వాలి, 4 ఫైల్స్ కావాలి మనకి, డిఫరెంట్ డిఫరెంట్ ఇద్దాం. సో ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, home dot html. సో h1 fetch, రైట్? సో నెక్స్ట్ ఏంటి మనకి, మూవీస్ కదా. సో మూవీస్ డాట్ హెచ్టిఎంఎల్. సో యాంకర్ ట్యాగ్ లో ఇంకా ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి, యాంకర్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, యాంకర్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, హెచ్రెఫ్ టార్గెట్ అట్రిబ్యూట్ ఉంటది. ఎన్ని వాల్యూస్ ఉంటాయి టార్గెట్ కి, ఏమేమి అవి, సెల్ఫ్, బ్లాంక్, పేరెంట్, టాప్. సమ్ వెబ్ సిరీస్. సో ఇంకోటి ఏంటి మనకి లాస్ట్, లాగిన్ సైన్ అప్, సైన్ అప్, సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ రాసాం. హెచ్1 ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం, హెచ్ఎఫ్ హోమ్ ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి, రైట్? హోమ్, నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ వెబ్, నెక్స్ట్ సైన్ అప్, రైట్? సో ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ ఉన్న బిహేవియర్ ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలి, అక్కడ దేన్ని సెలెక్ట్ చేయాలి, సెలెక్టర్ ఏంటి మనకి, యాంకర్ ట్యాగ్, అవునా? సో యాంకర్ ట్యాగ్ లింక్, ఓకే, లింక్. సో నేనేం చేద్దాం అనుకున్నా, కలర్ రెడ్ లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ ఫాంట్ సైజ్ సమ్ 60 పిక్సెల్స్ ఇస్తున్నా. అర్థమవుతుందా? సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి, రెడ్ కలర్ లోకి మారిపోయాయా మీకు? హోమ్ ఒకటి ఎందుకు అవ్వలేదు అంటే ప్రీవియస్ క్లాసెస్ లో నేను హోమ్ పేజ్ రాసా సేమ్ నేమ్ తో, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది. అర్థమవుతుందా? సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. చెప్పానా ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు అని, రైట్? సో ఈ హోమ్ పేజ్ అనేది కామన్ గా మనం ఎక్కడ రాసినా హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి
యాంకర్ ట్యాగ్ లో పాత్ ఇస్తున్నాం, రైట్? సో అందువల్ల వెబ్ సిరీస్ సైన్ అప్. బై డిఫాల్ట్ ఉన్న బిహేవియర్ మార్చామా? యూజింగ్ లింక్. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ తీసేస్తే ఏమవుద్ది? నార్మల్ పొజిషన్ కి వస్తాయి, రైట్? ఇప్పుడు నాకు మీరు ఎక్కడైనా వెబ్సైట్ లో అబ్జర్వ్ చేస్తే వీటి మీద హోవర్ ఇచ్చినప్పుడు సమ్ కలర్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. సో నువ్వు యాంకర్ ట్యాగ్ మీదకి నీ కర్సర్ ప్లేస్ చేయగానే ఒక కలర్ వస్తుంది నీకు. అది ఎలాగా అంటే దాన్ని హోవర్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? హోవర్ ఎఫెక్ట్. సో అది ఎలా చేస్తామంటే, సో సేమ్ యాంకర్ ట్యాగ్ మీద కదా మనం చేస్తున్నాం. సో యాంకర్ ట్యాగ్ సెలెక్ట్ చేస్తాం, హోవర్, రైట్, కలర్ గ్రీన్ ఇస్తుందా? అర్థమవుతుందా? ఏం లేదు, జస్ట్ ఇదేంటి సెలెక్టర్, సూడో క్లాస్ కదా కాబట్టి సింగిల్ కోలన్ రాస్తున్నాం. ఇదేంటి హోవర్, రైట్? అవుతుందా? ఏమంటారు దీన్ని? హోవర్ ఎఫెక్ట్. సో ఈ హోవర్ ఎఫెక్ట్ అన్నది కంప్లీట్ ఈ సిఎస్ఎస్ మొత్తం మీద చేస్తూనే ఉన్నాం నేను ఇచ్చే టాస్కుల్లో. అర్థమవుతుందా? సో ఒక వెబ్సైట్ క్లియర్ గా చూడండి. హాట్ స్టార్ అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఇది హాట్ స్టార్, రైట్? సో నేను ఇక్కడ పర్టికులర్ దాని మీద హోవర్ అయినప్పుడు ఏమవుతుంది, నాకు దాని సైజ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? అండ్ కంటెంట్ కూడా మనకు వస్తుంది, రైట్? సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆ కార్డ్ మీద నేను ఎప్పుడైతే హోవర్ ఇస్తానో అప్పుడు జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటివి నాట్ ఓన్లీ యాంకర్ ట్యాగ్స్. ఇప్పుడు అదంతా ఏంటి? కార్డు కదా. ఆ కార్డుకి నువ్వేం యూజ్ చేసి ఉంటావు? డివ్ యూజ్ చేసి ఉంటావు. సో ఆ డివ్ కి కూడా నువ్వు హోవర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో అది అన్నమాట, ఇది హోవర్ కాన్సెప్ట్. క్లియర్? నెక్స్ట్ ఏం మనకి విజిటెడ్. విజిటెడ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకి? మూవీస్ పేజ్ ఉంది, వెబ్ సిరీస్ పేజ్ ఉంది. సో నువ్వు వెబ్ సిరీస్ పేజ్ కి వెళ్ళావు ఆల్రెడీ, వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చావు మళ్ళీ ఫ్రంట్ కి. అప్పుడు నీకు ఏ కలర్ చూపించాలి? ఆ పర్టికులర్ లింక్ అంటే నువ్వు ఆ లింక్ విజిట్ చేసి రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏ కలర్ లో కనిపించాలి నీకు ఆ లింక్. క్లియర్? సో విజిటెడ్, కలర్, సో డార్క్ ఆరెంజ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు వరకు మనం విజిట్ చేసేసామంట హోమ్ పేజ్, ఇందాక చెప్పా కదా దాన్ని బట్టి. సో ఇప్పుడు మనం ఈ వీటికి అబ్జర్వ్ చేయండి. హోమ్ ఉందా? హోవర్ అవుతుంది ఫస్ట్, రైట్? సో మూవీస్ మీద నేను క్లిక్ చేశా. మూవీస్ మీద క్లిక్ చేయగానే పేజ్కి వెళ్ళిపోయాం, మూవీస్ పేజ్ కి. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ వద్దాం. రిటర్న్ బ్యాక్ రాగానే ఏమైంది నీకు? అది ఆరెంజ్ లోకి మారిపోయిందా? సో నువ్వు ఆ లింక్ ని యాక్టివ్ లో పెడుతూ, విజిట్ చేసి వచ్చిన తర్వాత ఏ కలర్ కావాలి? దట్ ఈస్ విజిటెడ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి మనకి ఇంకా? యాక్టివ్. యాక్టివ్ ఏంటి అంటే, నువ్వు పర్టికులర్ లింక్ ని క్లిక్ చేస్తున్నప్పుడు నీకు ఏ కలర్ కనిపించాలి? హోవర్ ఏంటి? జస్ట్ దాని మీద కర్సర్ తీసుకెళ్ళినప్పుడు, రైట్? యాక్టివ్ ఏంటి? క్లిక్ చేస్తున్నప్పుడు. డిఫరెన్స్ ఉంది, ఒకసారి చూడండి చెప్తా. సో నెక్స్ట్ ఏంటి మనకి? యాక్టివ్, కలర్, సో యూజ్ షేడ్ కలర్స్ చూడండి. ఫైర్ రెడ్ ఇచ్చాం, రైట్? సో క్లియర్ గా చూడండి. సైన్ అప్ కి హోవర్ చేసా, జస్ట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఒక కలర్ వచ్చింది, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ అలా, ఇది ఇప్పుడు ఏమైంది? విజిట్ అయిపోయిందా ఈ పేజ్ కి? సో కలర్ చేంజ్ అయిపోయిందా? సైన్ అప్ విజిట్ చేసాం కదా, సో కలర్ చేంజ్ అయిపోయింది. సో వెబ్ సిరీస్ క్లిక్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అబ్జర్వ్, ఇది హోవర్ జస్ట్ నేను క్లిక్ చేస్తున్నా, సో కలర్ మారిందా? దట్ ఈస్ యాక్టివ్. ఆ పర్టికులర్ లింక్ యాక్టివ్ పొజిషన్ లో ఉంటున్నప్పుడు క్లిక్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అబ్జర్వ్, ఇది హోవర్ జస్ట్ నేను క్లిక్ చేస్తున్నా, సో కలర్ మారిందా? దట్ ఈస్ యాక్టివ్. ఆ పర్టికులర్ లింక్ యాక్టివ్ పొజిషన్ లో ఉంటున్నప్పుడు ఏంటి అని.
క్లియర్. లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్. లింక్ ఏం చేస్తుంది? బై డిఫాల్ట్ ఎలిమెంట్ ని మారుస్తున్నాం దానికి. నెక్స్ట్ ఏంటి? విజిటెడ్ ఏంటి? విజిటెడ్ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఏం కావాలి? ఓవర్. పర్టికులర్ కర్సర్ దాని మీద వెళ్ళినప్పుడు ఏం జరగాలి? రైట్. నెక్స్ట్ యాక్టివ్. క్లిక్ చేస్తున్నప్పుడే లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్. క్లియర్. అర్థమైందా అందరికి? ఓవర్, విజిటెడ్, యాక్టివ్. క్లియర్. అర్థమైందా అందరికి? రెస్పాన్స్. సో నెక్స్ట్ చేసేసామంట హోమ్ పేజ్. ఇందాక చెప్పండి నాట్ ఓన్లీ యాంకర్ ట్యాగ్స్. బిహేవియర్ మార్చామా? యాంకర్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఏమేమి? సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. నెక్స్ట్ సైన్ అప్. రైట్. సో ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ ఉన్న బిహేవియర్ ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలి అక్కడ? దేన్ని సెలెక్ట్ చేయాలి? చేద్దాం అనుకున్నా కలర్ రెడ్ లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫాంట్ సైజ్. సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. రెడ్ కలర్ లోకి మారిపోయాయా మీకు? హోమ్ ఒకటి ఎందుకు అవ్వలేదు అంటే ప్రీవియస్ క్లాసెస్ లో నేను హోమ్ పేజ్ రాసా సేమ్ నేమ్ తో, home.html అన్నది. అర్థమవుతుందా? సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. చెప్పానా ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు అని. రైట్. సో ఈ హోమ్ పేజ్ అనేది కామన్ గా మనం ఎక్కడ రాసినా home.html ఫైల్ క్రియేట్ చేసి యాంకర్ ట్యాగ్ లో పాటిస్తున్నాం. రైట్. సో అందువల్ల వెబ్ సిరీస్ సైన్ అప్. బై డిఫాల్ట్ ఉన్న బిహేవియర్ మార్చామా? యూజింగ్ లింక్. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ తీసేస్తే ఏమవుద్ది? నార్మల్ పొజిషన్ కి వస్తాయి. రైట్. ఇప్పుడు నాకు మీరు ఎక్కడైనా వెబ్సైట్ లో అబ్జర్వ్ చేస్తే వీటి మీద హోవర్ ఇచ్చినప్పుడు సమ్ కలర్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. సో నువ్వు యాంకర్ ట్యాగ్ మీదకి నీ కర్సర్ ప్లేస్ చేయగానే సో కలర్ చేంజ్ అయిపోయి. క్లియర్. లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్. లింక్ ఏం చేస్తుంది? బై డిఫాల్ట్ ఎలిమెంట్ ని మారుస్తున్నాం దానికి. నెక్స్ట్ ఏంటి? విజిటెడ్ ఏంటి? విజిటెడ్ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఏం కావాలి? ఓవర్. పర్టికులర్ కర్సర్ దాని మీద వెళ్ళినప్పుడు ఏం జరగాలి? రైట్. నెక్స్ట్ యాక్టివ్. క్లిక్ చేస్తున్నప్పుడే లింక్, ఓవర్, విజిటెడ్, యాక్టివ్. క్లియర్. అర్థమైందా అందరికి? రెస్పాన్స్. సో నెక్స్ట్ వీళ్ళు రెస్పాండ్ కూడా అవుతారా? అడగ. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి చెక్డ్ చూద్దాం. రైట్. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇన్పుట్ బాక్స్ ని నేను చెక్ చేస్తున్నాయి. చెక్ బాక్స్ అంటే ఎక్కడ వస్తుంది మనకి? ఫార్మ్స్ లో వస్తుంది. ఎలా రాస్తాం? మనకు ఒక చెక్ బాక్స్ రావాలి అంటే సింటాక్స్ లేబుల్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఇన్పుట్ టైప్ రాస్తాం. సో మనకి ఇక్కడ లేబుల్ తో సంబంధం లేదు ఇప్పుడు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇన్పుట్ చెక్ బాక్స్ రావాలి నాకు. సో ఏం చేస్తా దానికి? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఇవ్వాలి. రైట్. సో చెక్ బాక్స్ వచ్చిందా? ఇప్పుడు దీని పక్కన నాకు వాల్యూ రావాలి. సో ఏం చేయాలి? లేబుల్ రాయాలి అక్కడ. లేబుల్. అర్థమవుతుందా? సో లేబుల్ ఎందుకు రాశాను అన్నది అర్థమవుతుంది. ఓకే. సో మీకు HTML కంప్లీట్ అయిపోయింది కదా? సో HTML కంప్లీటెడ్. ఫర్ లో చెక్ ఇచ్చా అంటే ఇన్పుట్ లో ఏం రాయాలి? ఇక్కడ ఐడి రాయాలి.
లేబుల్ ఉన్న ఫర్ అట్రిబ్యూట్ కి ఇన్పుట్ లో ఉన్న ఐడి అట్రిబ్యూట్ కి కనెక్షన్ ఉంటుంది. సో ఐడి ఏం రాయాలి ఇక్కడ? చెక్. క్లియర్? ఇది ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాం కదా నార్మల్ గా. నాకు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు HTML కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది నాకు స్ట్రైక్ అవుట్ అయిపోవాలి, దాని కలర్ చేంజ్ అయిపోవాలి. అర్థమవుతుందా? సో పర్టికులర్ చెక్ బాక్స్ నువ్వు చెక్ చేస్తున్నావు ఇక్కడ, రైట్? సో నేను దీన్ని చెక్ చేసిన వెంటనే నాకు ఏమైపోవాలి? HTML అయిపోయింది మీకు. సో నాకు స్ట్రైక్ అవుట్ అయిపోవాలి అది. అర్థమవుతుందా కాన్సెప్ట్? తర్వాత దాని సైజ్ పెరగాలి, కలర్ రావాలి. కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్? సో ఎప్పుడైతే నేను దీన్ని చెక్ చేస్తున్నానో అప్పుడు నాకు అది మారిపోవాలి, దాని బిహేవియర్ మారిపోవాలి. సో ఏం చేయాలి ఇక్కడ? సో మనం దేన్ని చెక్ చేస్తున్నాం ఇక్కడ? అండ్ కదా ఇన్పుట్ ని కదా మనం ఇన్పుట్ బాక్స్ ని కదా చెక్ చేస్తున్నాం. సో ఇన్పుట్ చెక్, రైట్? ఇన్పుట్ చెక్. సో నువ్వు ఆ ఇన్పుట్ ని చెక్ చేస్తున్నావు అక్కడ. సో ఇప్పుడు ఇది చెక్ చేయడం వల్ల నీకు దేని ఎఫెక్ట్ అవ్వాలి? లేబుల్ ఎఫెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు లేబుల్ సెలెక్ట్ చేయాలి. నేను ఏం యూజ్ చేయాలి చెప్పండి? ఏ సెలెక్టర్ యూజ్ చేయొచ్చు? ప్లస్. ఎందుకు? ఇన్పుట్ తర్వాత వెంటనే లేబుల్ ఉంది నీకు. ఇన్పుట్ ఏం పేరెంట్ కాదు, చైల్డ్ అవ్వడానికి లేబుల్ అన్నది. ఇమ్మీడియట్ ఫాలోయింగ్ ఉంది నీకు, రైట్? ఏమంటారు దాన్ని? అడ్జసెంట్ సెలెక్టర్ అంటారు. సో ఏ సెలెక్టర్ ఎప్పుడు ఎక్కడ వాడాలన్నది మీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? సో ప్లస్ లేబుల్. సో నాకు కలర్ చేంజ్ అవ్వాలి అని చెప్పా. సో కలర్ సమ్ గ్రీన్. గ్రీన్ నాకేమవ్వాలి? అది స్ట్రైక్ అవుట్ అయిపోవాలి. సో సమ్ టెక్స్ట్ డెకరేషన్ చేస్తాం అక్కడ. సో మీకు మళ్ళీ టెక్స్ట్ ప్రాపర్టీస్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. అక్కడ టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని చెప్తా. ఓకే? సో ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ చూడండి. టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ, దాని మీద నాకు ఒక లైన్ రావాలి, స్ట్రైక్ అవుట్ అయిపోవాలి. సో లైన్ త్రూ వాడతాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్స్. క్లియర్? అర్థమైందా ఎలా రాసాను సింటాక్స్? మనం ఇన్పుట్ బాక్స్ ని చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇన్పుట్ సెలెక్ట్ చేశా, దానికి చెక్డ్ అనే ప్రాపర్టీ ఇచ్చాం సూడో క్లాస్. దాని తర్వాత ఏది ఎఫెక్ట్ అవ్వాలి మనకి చెక్ చేస్తే? లేబుల్. సో లేబుల్ సెలెక్ట్ చేయాలంటే అడ్జసెంట్ సెలెక్టర్ వాడాలి. సో ప్లస్ లేబుల్. క్లియర్? సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తే నాకేమవ్వాలి ఇప్పుడు అక్కడ? అయిందా? మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. కనిపించట్లేదా? కనిపిస్తుందా? సో దీన్ని అర్థమైందా? చెక్డ్. క్లియర్? సో మీరేం చేయాలి అంటే నాకు ఒక కార్డ్ క్రియేట్ చేసి, నేను ఎప్పుడైతే చెక్ బాక్స్ క్లిక్ చేస్తానో నా కార్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోవాలి. అర్థమవుతుందా? సో అక్కడ ఒక సూడో క్లాస్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ లో కాకుండా వేరే ఉంటది అది. అది సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు ఈ టాస్క్ ఇస్తున్నా అంటే మీరు అట్లీస్ట్ సెర్చ్ చేస్తారా లేదా అని చెప్పి. రైట్? నాకు ఆ కార్డ్ లోపల ఉండాలి చెక్ బాక్స్. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఒక కార్డ్ క్రియేట్ చేయండి. కార్డ్ కి ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వండి. కింద చెక్ బాక్స్ ఇవ్వండి. ఎప్పుడైతే నేను ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తానో మీరు ఆల్రెడీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుంటారు కదా కార్డ్ కి, అది చేంజ్ అవ్వాలి. ఫస్ట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో దాన్ని నాకు రెడ్ బ్యాక్గ్రౌండ్ అయిపోవాలి. క్లియర్? ఇది ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మనకి? ఫోకస్. సో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంది. సో ఏమొస్తుంది అవుట్పుట్ నాకు నార్మల్ గా? సో చిన్న బాక్స్ వస్తుంది, ఇన్పుట్ బాక్స్, రైట్?
సో ఒక చెక్ బాక్స్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఈ బాక్స్ ని ఫోకస్ చేస్తే ఏమవుతుంది నాకు నార్మల్ గా సమ్ బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దాన్ని ఆ పర్టికులర్ దాన్ని ఫోకస్ చేస్తున్నానో నాకు సమ్ చేంజెస్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ఏం చేయొచ్చు, ఇన్పుట్ క్లాస్ ఏంటి, సూడో క్లాస్ దానికి ఫోకస్. ఆ బార్డర్ వస్తుంది కదా, మనం ఆ బార్డర్ ని ఇక్కడ అవుట్ లైన్ అంటాం. ఆ బ్లాక్ బార్డర్ వస్తుంది కదా, సో అది అవుట్ లైన్ అంటాం ఇక్కడ ఫార్మ్స్ కి. సో అవుట్ లైన్ మనకి రాకూడదు. సో ఏం చేస్తాం, రాకూడదు అంటే నన్, అవుట్ లైన్ నన్ పెడతాం. తర్వాత నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది, ప్లేన్ వైటే ఉంది. సో నాకు అది కూడా చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ఆరెంజ్. ఓకే, నెక్స్ట్ బార్డర్ రేడియస్ కూడా రావాలి నాకు. అర్థమవుతుందా? సో బార్డర్ రేడియస్ సమ్ 10 పిక్సెల్స్. క్లియర్? చేంజ్ అయిందా? సో నీకు బార్డర్ రేడియస్ కాకుండా బార్డర్ కూడా ఉంటుంది. బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అవుట్లైన్ పోవాలి. ఒకసారి ఇక్కడ బార్డర్ తీసేసి చూడ ఎట్లా వస్తుందో. ఇంకా బ్లాక్ అన్నది ఉంటది అలాగే. అవుట్లైన్, కంప్లీట్ అవుట్లైన్ కి బ్లాక్ రాకూడదు నాకు. అర్థమవుతుందా? సో కంప్లీట్ ఈ బార్డర్ ఉంది కదా, ఇప్పుడు ఆ బార్డర్ కి బార్డర్ ప్రాపర్టీ రాస్తున్నా. ఈ బార్డర్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫస్ట్ 3 పిక్సెల్స్ అన్నది విడ్త్. అర్థమవుతుందా? నెక్స్ట్ సాలిడ్ ఏంటి, స్టైల్. మీకు బార్డర్ ఏ స్టైల్లో కావాలి. నెక్స్ట్ బ్లూ ఏంటి, కలర్. సో బార్డర్ కి ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. అర్థమవుతుందా? నెక్స్ట్ బాక్స్ మోడల్ లో చెప్తా బార్డర్ ప్రాపర్టీస్. క్లియర్? ఇప్పుడు ఫోకస్ చేయగానే ఏమవుతుంది నాకు, ఆటోమేటిక్ గా ఉన్న దానికంటే చేంజ్ చేస్తున్నాం మనం. రైట్, దిస్ ఈస్ ఫోకస్. క్లియర్? సో నెక్స్ట్ ఏమున్నాయి మనకి, ఫస్ట్ స్టైల్ సెకండ్ స్టైల్ మీరు చెప్పినట్టు. సో సమ్ డివిజన్ తీసుకుంటా. దీంట్లో సమ్ లారెల్ 5. సో సమ్ ఒక పీ ట్యాగ్ తీసుకున్నాం జస్ట్. సో అలాంటివి నేను ఏం చేసా, 5. అండ్